రైతు రుణమాఫీపై నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రుణమాఫీ చేస్తారని కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రుణాలు మాఫీ చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి గణేష్ గుప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? రైతులకు న్యాయం జరగాలి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి పార్టీ, రైతుల కోసం పనిచేసేటటువంటి పార్టీ. ఇంతకుముందు కూడా చూసినాం, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, సమయానికి ఎరువులు కావచ్చు, ధాన్యాన్ని కొనడం కావచ్చు. ఈరోజు మేము ఏం అడుగుతున్నాం? 2 లక్షలు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిందా? చేయలే. మరి రైతులు డిమాండ్ చేసిందా? చేయలే. అధికార దాహం కోసం, అధికారం సీట్లో కూర్చుండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రైతులని నమ్మించింది, రైతులను బోల్టా గుర్తించింది. మరి డిసెంబర్ 9 డేట్ పెట్టింది ఎవరు? కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, లేకుంటే రైతులు అడిగినరా? ఆగస్టు 15 డేట్ పెట్టింది ఎవరు? కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, లేకపోతే రైతులు అడిగినరా? 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 డేట్ చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారే, ఆగస్టు 15 కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల మీద, ప్రముఖ దేవాలయాల మీద కూడా ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారే. మీరు అన్నటువంటి మాట మీద నిలబడి మీరు బేషరతుగా తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువాకు ధర్నాలు కొత్తేం కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఇదే ప్రాంతంలో ఇదే అడ్డా మీద మేము కూర్చొని మేము ధర్నాలు చేసినాం. ఈరోజు రైతులకు న్యాయం జరిగే వరకు తప్పకుండా మేము ధర్నా చేస్తాం. మరి అదేవిధంగా సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించినటువంటి స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం కాకుండా మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ విషయంలో అసమర్థమైన విధానాల కారణంగా చేసిన రుణమాఫీని వెంటనే చేయాలా, రుణమాఫీ చేసే వరకు ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, నిజామాబాద్.